లక్ష్మి అలాగే వాళ్ళ అత్తయ్య అయితే అక్కడ కూర్చుని ఉంటే ఇంతలో కొండమ్మ పాలల్లో మత్తుమందని కలిపేసి తీసుకుని వస్తుంది. అది లక్ష్మికి ఇచ్చి అమ్మ తాగమ్మ పాలు అని చెప్పి తాగమని చెప్తుంది. ఇక ఆ మత్తుమంది కలిపిన పాలు అయితే లక్ష్మి తాగేస్తుంది. ఇక కొండమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, తాగమ్మ తాగు, ఎలాగైనా సరే నువ్వు ఇప్పుడు ఈ పాలు తాగి నువ్వు సాగర్ బాబు ఒకటవ్వాలి, అందుకే ఈ మత్తుమంది కలిపాను ఇందులోని, తాగు, నాకు అదే కావాలని చెప్పి కొండమ్మ అలాగే పద్మమ్మ ఇద్దరు కూడా ప్లాన్ వేసి పక్కాగా లక్ష్మికి మత్తుమందు కలిపిన పాలను తాగిస్తారు. ఇక కొండమ్మ అయితే లక్ష్మితో ఇలా అంటుంది, అమ్మ వెళ్ళు, సాగర్ బాబుకు కూడా ఈ పాలు తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు సరే అని చెప్పి వెళ్తుంది. అది చూసిన వాళ్ళ అత్తయ్య అలాగే కొండమ్మ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఎలాగైనా సరే మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి అయితే పాలను తీసుకొని అలా తన రూమ్కి వెళ్తూ ఉండగా ఎంతలో తనకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. ఏంటి నాకు ఏదోలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడేమో ఏంటి కొండమ్మ ఇచ్చిన పాలల్లో ఏమైనా కలిపిందా ఏంటో, ఎందుకు నాకు ఇలా కళ్ళు తిరిగినట్లుగా ఉంది, నిద్ర కూడా వచ్చేస్తుంది అని చెప్పి లక్ష్మి అయితే తల తిరుగుతూ అక్కడ అలా నిల్చొని ఉండిపోతుంది. ఇంతలో పద్మమ్మ అలాగే కొండమ్మ వాళ్ళిద్దరూ కూడా లక్ష్మి ఈరోజు ఎలాగైనా సరే సాగర్తో కలిసి ఒకటవుతుంది, మనకు కావాల్సింది కూడా అదే కదా అని అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.